అక్కడేంటి టార్చ్ లైట్ కొడుతున్నారు? మన హెడ్ లైక్ వీక్లే హెల్ప్ చేస్తున్నారు. వాడు ఆ పిల్లలాగే ఉంది. ఆ పిల్లలాగే అంటావేంటి? ఆ పిల్లే. ఏంటి పండు మొహానికి లైట్ కొడుతుంది? అది వాళ్ళ వృత్తి. వృత్తా? 3000 చూపిస్తోందేంటి? అది రేటు. రే దిగరా, నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు. ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈ రోజు నీ ప్రేమేంటో తేల్చేద్దాం. నీలా తీసుకెళ్ళు. అన్న మీరు తేల్చుకునేలోగా నేను చిలకొర వేసుకున్నా. వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్ లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్దాం. వాను ముందు డబ్బులు ఇవ్వరా, ఇదే లైన్ లో పెడుతుందిలే. నేనెవరిని లైన్ లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. అబ్బా త్వరగా ఎక్కండి, టైం అయిపోతుంది. సరే బయలుదేరుతుంది. వస్తున్నా. ఇవాళ కూర్చోడానికి సీట్ దొరికింది. అవును, లేకపోతే ఎప్పుడు చూసినా ఈ మగవాళ్ళు వచ్చి కూర్చుంటారు. తీసుకో. పడుగు పడుకో. టికెట్ ఇవ్వండి. చిల్లరిస్తున్నా. టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే అక్క. టికెట్ తీసుకో. చిల్లరేయండి. టికెట్ తీసుకో. ఎదవ సచ్చినాడు. నువ్వు ముందుకు రామా. మై గాడ్, ఈ టార్చర్ భరించలేకున్నాను. వచ్చే స్టాప్ లో దిగుతున్నాను. ఆ లోపల ఎంత నొక్కాలనుకుంటే నొక్కుకో. పర్వాలేదు, చెప్పిచ్చి కొట్టినట్టు సమాధానం చెప్పింది. హలో, వాడిని డీసెంట్ గా హ్యాండిల్ చేశారు. నేను అది బాగా నచ్చింది.
మీ పాప బడికి వెళ్ళిందా? అవునక్క ఓ, వెళ్ళింది. బస్సుకు డబ్బులు అడిగావు కదా, మర్చిపోయాను. చిల్లర. ఆ, 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 ఇదిగోమ్మా, నేను వెళ్తాను. ఏం చేస్తావు? కూలి పని చేయడానికి వెళ్తాను. కూలి పనికి వెళ్ళి 50-100 సంపాదించి కాపాడుకుంటావా? చెప్పవే, అంతవరకు నీ భర్త బతికే ఉంటాడా? అప్పుడు నేనున్న పరిస్థితుల్లోనే ఈరోజు నువ్వు ఉన్నావు. అమ్మ నాన్నల్ని కాపాడుకోవాలి, చెల్లిని చదివించాలి. అందుకోసమే నేను నా వాళ్ళు అమ్ముకుంటున్నాను. నా మనస్సాక్షి ఎలా చెప్పిందో అలా చేస్తున్నాను. ఈ రోజు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నాకే నొప్పి తెలియడం లేదు. ఆ కాలంలో సతీ సావిత్రి లాంటి వాళ్ళు తన భర్త ప్రాణాల్ని దక్కించుకోవటానికి సాక్షాత్తు ఆ యముడితోటే పోరాటం చేసి వరం పొంది తాననుకున్నది సాధించిందట. ఇప్పుడు నువ్వేం చేస్తావు నీలా? ఇలా చూడు నీలా, నేను నీ కన్నీళ్లను తుడవగలను, కానీ నువ్వు తలుచుకుంటే ఆపగలవు. నీ భర్త బతకాలి, నువ్వే నిర్ణయించుకో. నా మనసు ఊపిరి మీరేనండి. ఒక తల్లి రక్తమే బిడ్డకు పాలవుతుంది. మీరు ప్రాణాలతో ఉండాలంటే నా శరీరమే మందవ్వాలి. అవ్వని నిర్ణయించుకున్నావా? ఏమండి ఇప్పుడు అవ్వట్లేదండి. నువ్వు వెళ్ళు. అవునా? మీరు రండి. నేనా? ఏ ఆదొద్దా? లేదు, తనొద్దు. ఏంటే నన్ను పిలుస్తున్నాడు? మ్మ్. ఇదెంత? 5 రూపాయలమ్మా. 5 రూపాయల? మరి ఇది 10 రూపాయలమ్మా. 10 రూపాయల. రేయ్, బండి ఎక్కడరా? మూర్తి తీసుకెళ్ళాడన్నా. ఎవరిని అడిగి తీసుకెళ్ళాడరా? వెళ్ళి చాలాసేపు అయిందన్నా. వచ్చేస్తాడన్నా. త్వరగా రమ్మని చెప్పావు. అలాగేనా? ఏంటి బిల్లు కట్టేశావా? కట్టానండి. పాండు, నేను చెప్పాను కదా అమ్మాయి తనే. రే, అదిగో ఆ పచ్చ బస్సులో ఎక్కుతోంది. కరెక్ట్ గా చెప్పరా, ఏ ఆ బస్సు? బస్సేనయ్యా, అదిగో తను ఎక్కింది. RVS బండి వచ్చేసింది, పదండి. ఛే, ఆ బస్సా? అవును ఆ బస్సే. బాగా చూడు. ఆ పిల్ల ఈ తను పిల్ల అక్కడి నుంచి ఏ పిల్లరా? చూస్తోంది. అంత ఆ క్లియర్ గా పిల్లే. కనిపించడం లేదురా. అబ్బా, చూడు వెళ్ళిపోతుంది. క్లియర్ గా లేదురా, అందువల్ల నువ్వు కనిపించడం ఏదో లేదు. వాగుతూ ఉన్నావు అనవసరంగా.